మారదాం, అక్కడి నుంచి పోనీ ఎందుకు లేదు మనకి అని చెప్పి మళ్ళీ ప్లేస్ మార్చి మళ్ళీ మా సొంత జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. స్థలంలో టెంట్లు వేసుకుని మళ్ళీ ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ ఉదయం వచ్చి పోలీసులు దౌర్జన్యంగా టెంట్లు ఓడబెట్టుకుని చాలా దౌర్జన్యం చేసి డిపార్ట్మెంట్ లాక్కుని పోయిన పరిస్థితి చూస్తున్నాం. నేను చాలా బట్టి రాజకీయంలో ఉన్నాను, సుమారు 12 సంవత్సరాలు బట్టి నేను రాజకీయంలో ఉన్నాను. ఎక్కడ ఈ పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం నేను ఎప్పుడు చూడలేదు. గత 5 సంవత్సరాల్లో కూడా, గత 2 సంవత్సరాల ముందు 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం వారు ప్రతిపక్షంలో ఉన్నారు. వందలాది కార్యక్రమాలు చేశారు, నిరసన కార్యక్రమాలు. ఆ రోజు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రోజు కూడా వారు ఏ కార్యక్రమం చేస్తున్నారో ఎప్పుడు కూడా మా తుల్లో కానీ ఎప్పుడు ఆ సంస్కృతి లేదు. ఎప్పుడు మేము దాని మీద దృష్టి పెట్టలేదు, పట్టించుకోలేదు. ఆ సంస్కృతి ఎప్పుడు లేదు. అంటే గతంలో మరి అత్యంత దుర్మార్గంగా యనమల రామకృష్ణ గారు తమ్ముడు యనమల రామకృష్ణ గారు పరిపాలించాడు. మరి వాళ్ళ తమ్ముడు పక్కెళ్ళాడు. ఈయనన్నా కొద్దిగా న్యాయబద్ధంగా పరిపాలించాలంటే ఈ 80 సంవత్సరాల వయసులో ఈయన ఎంత పాపం మూట పెట్టుకుంటున్నాడో ఈ నియోజకవర్గ ప్రజలకి తెలియజేసే ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడతాం. ఎక్కడా లేని సంస్కృతి, సిస్టమ్ ని డిస్టర్బ్ చేసి పారేశారు. మళ్ళీ రాష్ట్రంలో సిస్టమ్ బాగుపడాలి, వ్యవస్థలన్నీ గాడిలో రావాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి ఉంది. చాలా దారుణం. 2 రోజుల క్రితం అయితే సుమారు నియోజకవర్గంలో 90 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడదాం ప్రయత్నం చేశారు. ఎవరో ఏదో పోస్ట్ యాక్ట్ చేశారు. అంటే పోస్ట్ ఏంటంటే అన్నవరం సత్యనారాయణ స్వామి బెండపూడి పంచాయతీలో కొండని అన్యాయంగా తవ్వి పారేస్తుంటే ఒక యూట్యూబర్ వీడియో తీసి వారికి ఫోన్ చేసి, ఏమండి ఇలాగా కొండను తవ్వేస్తున్నారు, పైన ఉన్న టెంపుల్ మీద ఉన్న బిల్డింగ్స్ కానీ అన్ని కిందకి జారిపోతాయి కదా, కరెక్ట్ కాదంటే నువ్వెవడోరా చెప్పడానికి, అవసరమైతే కొండే కాదు దేవుడి గుడే తవ్వారేస్తానని చెప్పేసిన మాటలు. అంత కళ్ళు మూసిపోయిన పరిపాలన కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను గత 2.5 26 నెలల నుంచి 27 నెలలు అవుతున్నట్టుగా ఉంది. నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మరి ప్రజలు తిరస్కరించారో, ఈవీఎంలు తిరస్కరించాయో, మొత్తం మీద మేము తిరస్కరణకు గురైనప్పుడు మీరు పరిపాలన చేయాలి, న్యాయబద్ధంగా పరిపాలన చేయాలా. మీరు ఏ విధంగా పరిపాలన చేయాలో ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఆ పరిపాలన మేము చూస్తున్నాం. అంతేగాని నేను ప్రతిదానికి, మీరు చేసిన ప్రతి అన్యాయానికి కూడా, ప్రతి దౌర్జన్యాలకి నేను వేలు పెట్టలేదు. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు కానీ ఏ రకంగా డిఎస్సి రాసిన ఇటువంటి యువకులను ఏ రకంగా మోసం చేశారో, ఉద్యోగమే జీవితం కింద వాళ్ళ కష్టపడి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని కోచింగ్ తీసుకుని వాళ్ళు పూర్తిగా సంసిద్ధత ట్రైన్ అయ్యి సెలెక్ట్ అయిన పరిస్థితుల్లో కూడా కనీసం డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూసాం. నకిలీ వికలాంగ సర్టిఫికేట్ల మీద ఉద్యోగాలు ఇస్తే పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూసాం. ఆటల్లో పాల్గొంటే, అంటే దేశాన్ని పరువు నిలబెడతా నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, సెలెక్ట్ అయినా సరే. పాల్గొంటే అంటే ఆ గేమ్ చూడడానికి వెళ్ళి అక్కడ వెళ్ళిన వాళ్ళు కాఫీలు టీలు అందిస్తే ఆడ సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు తీసిన పరిస్థితి చూసాం. మరి ఇప్పుడిప్పుడే అంటున్నారు మరి పోలీసు ఉద్యోగాల్లో కూడా ఇటువంటి జరిగాయి అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నిరుద్యోగులు వచ్చి. మరి ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ ఇటువంటి యువతలు ధైర్యంగా రోడ్డెక్కి, ఇటువంటి యువకులందరూ ధైర్యంగా రోడ్డెక్కి ప్రశ్నిస్తుంటే వీరు నిరసన తెలియజేద్దామంటే వీళ్ళ గొంతు నొక్కేసి ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ వారి చేతిలో ఉందని చెప్పేసి వీరు గొంతు నొక్కేసి ప్రయత్నం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీకున్నది మంచి పేరు ఉంది, చెడ్డ పేరు కింద మార్చిపోకుండా అవసరం దశలోని ధర్మం కూడా అనిపించుకోదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. చిన్న రిమార్క్ మా మీద చూపించండి. ఏంటి పనులు అన్ని? రాజకీయం ఎప్పుడు ఒక దగ్గర ఉండదు కదా, అటు ఇటు మారుతుంది కదా.
ధర్మమేనా అది? వ్యవస్థలు కుప్పకొల్చేయడం ధర్మమేనా? ఏమైపోయింది? ఒక టెంట్ వేసుకుంటాం, కూర్చుంటాం, ఇదే మాటలు ఆ టెంట్ గురించి చెప్పుకుని వెళ్తాం, అయిపోతుంది. మరి ఇంతమంది ఇంత ఎండలో ఇంత వేడిలో గొడుగులు వేసుకొని కూర్చొని డిహైడ్రేట్ అయిపోయే పరిస్థితి. ఎందుకు ఇంత సైకోయిజం మీకు యనమల రామకృష్ణ గారు? ఎందుకు వచ్చింది ఇంత సైకోయిజం ఈ వయసులో? తప్పు కదా సార్. దేవుడిని వదలట్లేదు, దేవుని కొండలు వదలట్లేదు, అవసరమైతే దేవుడి గుళ్ళు కూడా దవ్వేస్తామంటున్నారు. మరి నిరసన తెలియజేద్దామంటే నిరసన తెలియజేయలేదు. తొండంగిలాంటి ఊర్లో ఎండలో కుర్చీ వేసుకుని గొడుగు కింద నిరసన తెలియజేసే పరిస్థితి. నేనే ఎప్పుడు దేనికి ఆగను రామకృష్ణ గారు, నా గురించి మీకు తెలియదు. మీరు ఎన్ని చేసినా నేను ఆగను, అని మీరు ఆపలేరు. ఇంకా మొదలెట్టలేదు, ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు? ఇంకా మొదలే పెట్టలేదు. ఏం జరుగుతుందో చూస్తున్నాం. మ్యాండేట్ మీకు ఇచ్చారు, కనీసం 3 సంవత్సరాల్లో మీ పరిపాలన చూడాలి. మొదలే పెట్టలేదు. పద్ధతి మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఏం పనులు? సత్యనారాయణమూర్తి కొండ కాదు, సత్యనారాయణమూర్తి గుడి తవ్వేస్తారు మీరు. ఎంత కళ్ళు మూసిపోతే ఆ పనులు, ఆ మాటలు మీరు ఎంత కళ్ళు మూసుకుపోతాయి. ఈ మధ్యకాలంలో నాకు ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగోకపోతే పంచదార కొండకి వెళ్ళాను. ఆ చరిత్ర చెప్పాను, అక్కడ మాట్లాడాను. ఇక్కడ ఉద్యమం నాకు ఒక ఊపు తీసుకొచ్చాను. నేను నా నియోజకవర్గంలో నేను వదిలేస్తానని మీరు అనుకుంటున్నారా? 4 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు అక్కడ సీఎం రమేష్, ఎంపీ, లోకల్ ఎంపీ కంపెనీ. నేనే ట్రిగ్గర్ చేశాను. నా నియోజకవర్గంలో నేను వదిలేస్తానని అనుకుంటున్నారా మీరు? లేదు, మమ్మల్ని కొడుకుల కింద కూర్చోబెడతాను, ఎండల కింద కూర్చోబెడతాను. ఎప్పుడన్నా మీకు ఎవరైనా 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడన్నా మీకు ఇలా జరిగిందా? అంత దారుణంగానే ఈ తుని ప్రజలనే అడుగుతున్నాను నేను. మొత్తం తుని నియోజకవర్గ ప్రజలనే అడుగుతున్నాను. దారుణమా? ఇంత అన్యాయమైన పరిపాలన. మాజీ మంత్రి ఎండలో కూర్చోబెట్టి, ఖచ్చితంగా మీరు ఎండలో కాదు కదా, మంటలో కూడా కూర్చుంటాం. దానికి ఏం భయపడే రకాలు కాదు, దానికి ఏం చేసే రకాలు కాదు. ఎన్నాళ్ళు ఉంటారు మీరు? 3 ఏళ్ళు ఉంటారు, 3 సంవత్సరాలు ఉంటారు, ఎన్నాళ్ళు ఉంటారు కదా. తర్వాత ప్రభుత్వాలు మారుతాయి. ఎవరు శాశ్వతం కాదు, మీరే కాదు, నేను కూడా ఇప్పుడు ఎవరో శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు అలా అనుకుంటాం శాశ్వతం. నేను అలాగే అనుకున్నాను. మంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు రోజులన్నీ ఇలాగే ఉంటాయి అనుకున్నాను. కానీ అది ఎప్పుడు శాశ్వతం కాదు. మనం అనుకున్నట్టు ఏది జరగదు. అధికారంలో ఉంటే అలా అనిపిస్తుంది, మనం అనుకున్నట్టు జరిగిపోతాయి అన్ని. ఏవి మనం అనుకున్నట్టు జరగదు. ఖచ్చితంగా ప్రతిపక్షంలోకి వస్తాం. అప్పుడు మీరు హైదరాబాద్ లో మొన్నే ఉన్నారట ఏదో ఎస్సీ మీటింగ్ లో, మీరికే ఇబ్బంది అవుద్ది, నేను హైదరాబాద్ పోతాను, మా అమ్మాయి బెంగళూరు పోతుంది, ఇక్కడ మీకు ఎవరు ఉండరు, మీరు జాతకాలు అవుతుంది, మీకే ఇబ్బంది అవుతుంది, మీరు నోటితో మీరే అన్నారట. చాలా తెలివిగా అన్నట్టు అనిపిస్తుంది ఆ మాట. ఎంత తెలివైన అయితే మేధావులు మాట్లాడి మాటలు, ఇలాంటి మాటలు, మేధావులు మాట్లాడి మాటలు ఏంటది? ఇన్ని దుర్మార్గాలు చేసేసి మీ అమ్మాయి బెంగళూరుని, మీరేమో హైదరాబాద్ పోతే మరి ఇక్కడ ఏమైపోతారు? ఇక్కడ ఉన్న కార్యకర్తలు. తప్పు కదా. మేము మీలాగా వ్యవస్థను ఫెయిల్ చేయము, ఎప్పుడు కూడా ఫెయిల్ చేయం కూడా. మేము వ్యవస్థను వ్యవస్థలాగే పనిచేస్తాం, పోలీస్ లాగే పనిచేస్తాం, ఎంఆర్ఓ లాగే పనిచేస్తాం. ప్రశాంతంగా ఉండేలా చేస్తాం. మా టైంలో పోలీస్ స్టేషన్లో పని ఉండేది కాదు. మీ టైంలో పోలీస్ స్టేషన్లో తీర్థాలు ఉంటాయి. తీర్థాలు మాటలకే సరిపోతున్నాయి. మేము ఎలా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నారా లేదా అని చెప్పి మాటలకే సరిపోతుంది. సొల్లు మాటలు చెప్పండి దయచేసి, 100 కోట్ల మాటలు చెప్పండి. నిజాలు ఏమున్నాయి మాట్లాడండి. ఏం చేశారో మాట్లాడండి. నిన్నే అన్నా మేము తోటనందరూ వెళ్ళింది. తోటనందరిలో నా టైంలో జూనియర్ కాలేజ్ తెచ్చాను. సంవత్సరం క్లాసులు నడిచాయి. కాలేజ్ ముగిస్తారు వచ్చింది. చాలా చదువుకోవడం ఇష్టం లేదు. నేను అపోజిషన్ ఎమ్మెల్యే అయిన తర్వాత గట్టిగా క్వశ్చన్ చేస్తే నా అల్లుళ్ళు స్కూల్ రాలేదు. దేవీనగర్లో స్కూల్ తెచ్చుకోలేదు. గట్టిగా సిగ్గేసి పబ్లిక్లు అడుగుతుంటే అప్పుడు తెచ్చుకునే పరిస్థితి. పబ్లిక్లు అడుగుతుంటే అప్పుడు దాకా దేవీనగర్లో స్కూల్. మనం వచ్చిన తర్వాత సుమారు దగ్గర 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ వ్యవస్థను బాగు చేస్తాం. స్కూల్స్ అన్ని బాగు చేసి పెట్టాం. మనం వచ్చి
ప్రతిదీ మీకు సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పాపం మీ నోటితో మీరే అన్నారు, మీరు అన్నదే నేను హైదరాబాద్ పారిపోతానరా, మా అమ్మాయి బెంగళూరు పారిపోతారా, మీ అందరూ బలి అయిపోతారా అని చెప్పేసి మీ కార్యకర్తలతో మీరే అన్నారట. మన కార్యకర్తలందరూ కూడా ముక్కు మీద వేసుకుని బయటకు వచ్చి చెప్తున్నారు. ఇవన్నీ వారానికి ఒకసారి ప్యాక్ చేసుకుని మోసుకుపోతారు వీళ్ళు, రేపు పొద్దున మనం అందరూ ఇబ్బంది పడమని చెప్పేసి మాది ఆ పరిస్థితి ఉండదు. నేను ఎక్కడే పుట్టాను, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే కాలిపోతాను, ఇక్కడే చచ్చిపోతాను.